నేమ్ ఈస్ ప్రకాష్. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కార్యక్రమం ఇక్కడ పెడుతున్నామని చెప్పంగానే స్వచ్ఛందంగా ఇక్కడికి అందరికీ వచ్చిన విద్యార్థులకు కూడా నా నమస్కారాలు. దగ్గరలో ఎలక్షన్స్ ఉన్నాయి, తెలంగాణ ఎలక్షన్స్ అయినాయి, ఆంధ్ర ఎలక్షన్స్ వస్తాయి. రేపో మాకు భారతదేశం లెవెల్లో పిఎంని పెద్ద పెద్ద ఎలక్షన్ ఏదైనా కానీ ఒక సగటు పౌరుడిగా మనకి ఓటు హక్కు అనేది ఉంటుంది. ముందుగా నేను మాట్లాడే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనకి ఒక ప్రముఖులు చెప్పినట్టుగా చరిత్ర గురించి తెలుసుకున్న వాళ్ళు మాత్రమే చరిత్రను తిరగరాయగలరు. ఒకప్పుడు మనకి రాచరిక పాలన ఉండేది. అంటే ఎంత హీనంగా చూసేవాళ్ళంటే ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అని చూసేవాళ్ళు. కానీ ఈరోజు ప్రజాస్వామ్యంలో ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన కలెక్టర్ గారు వచ్చారు, మేడం వచ్చారు, వాళ్ళకు కుర్చీ వేశారు, మనకు కుర్చీ వేశారు. అంటే ఒక్కసారి వినండి, ఇలా కించపరచడం కాదు. అంటే సార్ గొప్ప పొజిషన్ కాబట్టి ఆయన ఒక రకంగా ట్రీట్ చేస్తాం, మనం స్టూడెంట్ లెవెల్లో ఉన్నాం కాబట్టి మనం ఒక రకంగా ట్రీట్ చేస్తాం. అంటే మీకు నాకు సార్కి అందరికీ ఒకటే వాల్యూ ఉంది, ఒక మనిషికి ఒక వాల్యూ ఉందని చెప్పేది ఖచ్చితంగా ఎలక్షన్ రోజు ఓటు హక్కు వినియోగించిన రోజు మాత్రమే. ఇక్కడ చాలా మంది కులాల విద్యార్థులు చదువుతున్నారు, చాలా మతాల వాళ్ళు ఉంటారు. కానీ మనందరం ఒకటి అని చెప్పేది మాత్రం ఒక ఓటు హక్కు మాత్రమే. ఒకటి మనం తెలుసుకోవాలి, మనకి స్వతంత్రం వచ్చిందంటే కించపరచడం కాదు ఈ మాట. గాంధీ గారు చేతికారు ఇచ్చుకుని స్వేచ్ఛ, సమానత్వం అంటే అహింస మార్గం ద్వారా వచ్చింది అంటే నేనైతే ఖచ్చితంగా దాన్ని అంగీకరించి వచ్చింది. కాకపోతే ఎంతో మంది వీరుల ప్రాణత్యాగాల వల్ల, ఒక సుభాష్ చంద్రబోస్ కానీ, ఒక భగత్ సింగ్ కానీ, ఒక అల్లూరి సీతారామరాజు కానీ, వీళ్ళందరి ప్రాణత్యాగాలతో వచ్చింది. ఎందుకు సంపాదించాము అంటే ఈ దేశంలో కులము, మతము, ప్రాంతము ఈ విభేదాలన్నీ పోవాలి, మనందరం ఒకటే అని చెప్పడం కోసం మన స్వాతంత్రం తెచ్చుకున్నాము, రాజ్యాంగం రాసాము. కానీ ఒక్కరోజు పరిస్థితి చూస్తే మనం ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ ఇద్దరికి తేడా లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు ఆధిపత్యం అనే ముసుగులో ఆ రోజు మనం నెత్తినెక్కి తొక్కారు. కానీ ఈ రోజు ఉన్న రాజకీయ నాయకులు రాజ్యాంగం అనే ముసుగులో మనం ఎక్కి తొక్కుతున్నారు. అతను ఇక్కడ ఎవరైనా చెప్పగలరా? ఖచ్చితంగా రాజ్యాంగం అని ఉంది. మనందరం ఎంత స్టూడెంట్ లెవెల్లో ఉండి లేకపోతే ఒక మంచి మంచి పొజిషన్లో ఉండి మనం ఎంత గొప్పగా చెప్పుకుంటామో, కనీసం రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులు కానీ, మూలాలు కానీ, విలువలు కానీ తెలియని వాళ్ళు ఎంతమంది రాజకీయ నాయకులు అవుతున్నారు. ఇప్పుడు మనమే చూసుకుందాం. ఇప్పుడు మనలాంటి ఒక 100 మంది యువత వచ్చి మన ఊర్లో ఏదన్నా ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ కానీ లేకపోతే ఎంఈఓలు కానీ అలాంటి వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళని, మంచి మంచి అనుభవం ఉన్న వ్యక్తుల్ని మన నియోజకవర్గాన్ని ఎమ్మెల్యేగా నిలబడదాం, ఆ అభ్యర్థికి మనం అండగా నిలబడి అతన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకుందాం అని ఎంతమందికి ఉంటుంది ఇక్కడ? ఎంతసేపు గెలిచిన వాడు వాడి మీద ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఎన్ని ఆరోపణలు ఉన్నాయి, మళ్ళీ వాళ్ళనే గెలిపిస్తాం తప్ప. అంటే ఇది ఒక వ్యక్తిని పాయింట్అవుట్ చేయడమో లేదా వ్యవస్థను పాయింట్ చేయడమో కాదు, మన ఆలోచనలు కూడా అలా మారిపోయినాయి. ఎందుకు ఓటు వినియోగించుకోవాలి అంటే మనం ఒకసారి చూస్తే మన తెలంగాణ ఎలక్షన్ జరిగింది. నిజంగా సార్కి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇలాంటి కార్యక్రమాలు నిజంగా గ్రామ స్థాయిలోనూ చిన్న చిన్న పల్లెటూరులో చేయడం కన్నా కూడా నిజంగా కాలేజీలో చేయడమే బెటర్. మీరు ఒకసారి చూస్తే పల్లెటూరులో మన అమ్మా నాన్న కానీ లేకపోతే మన తాతలు కానీ ఖచ్చితంగా ఎన్ని పనులున్నా, పొలం పనులు ఉన్నా లేదా బయటకు వెళ్ళాల్సిన పనులు ఉన్నా వాటిని పోస్ట్పోన్ చేసి ఖచ్చితంగా ఓటు వినియోగించుకున్నారో ఖచ్చితంగా వెళ్తారు వాళ్ళు. కానీ మనం వెళ్ళము. ఇప్పుడేంటి సారో కానీ మనందరం ఏం చెప్పాలనుకుంటున్నాం, మనం వినియోగించుకుని పక్కన వాళ్ళు చెప్పాలనుకుంటున్నాం. కానీ చైతన్యం అంటే అది కాదు. అసలు నిజంగా ఈ రోజు ఉన్న యువత ఓటు ఉపయోగించుకుంటే నిజంగా అదే చైతన్యం. మన పక్కన వాళ్ళకి చెప్పవలసిన అసలు మనం వినియోగించుకుంటే చాలా ఉంది. ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్ద మీటింగ్స్లో కానీ వాటిలో కానీ ఎక్కువ మంది యువత ఉన్న భారతదేశం, ఎక్కువ మంది యువతలో ఉన్న భారతదేశం అని చెప్తారు. కానీ కనీసం ఓటు కూడా వినియోగించుకోలేని యువత వల్ల ఏంటి ఉపయోగం, అదొకసారి చూసుకోవాలి మీరు. కాబట్టి లాస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఓటు అనేది అవినీతిపై ఒక వేటు అంతే.
మనం ఖచ్చితంగా ఉపయోగించుకుంటామే తప్ప ఇప్పుడు మీరు చాలా మంది ఉన్నారు, మనం ఏమంటాం మన గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలని చెప్పి చాలా మందికి ఉంటుంది, లేకపోతే బయట మౌలిక సదుపాయాలు కావాలి, రోడ్లు ఉండాలి, మంచి మంచి కంపెనీలు రావాలి, లేకపోతే యువతకంటూ నిరుద్యోగ వృత్తి కానీ, లేకపోతే ఏదన్నా మారుమూల ప్రాంతాల్లో డెవలప్మెంట్ కానీ, ప్రతి ఒప్పుడు మనలాంటి 10 మంది కూర్చున్నామంటే ఫస్ట్ మనం మాట్లాడేది ఏంటంటే పాలిటిక్స్ గురించి మాట్లాడతాం. ఆంధ్ర పాలిటిక్స్ ఎలా ఉన్నాయి, తెలంగాణ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి, దేశ రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఇన్ని మాట్లాడుకున్నామో కనీసం ఓటు వినియోగించుకోము. ఆ రోజు ఏ సినిమా రిలీజ్ అయింది, ప్యాన్ ఇండియా రిలీజ్ అయిందా, ఏది రిలీజ్ అయింది. సో అలాంటి ఆలోచనలో మనం ఉంటే మార్పు ఎలా వస్తుందని మనం చూసుకోవాలి. ఖచ్చితంగా ఒకప్పుడు ఎలా చెప్పేవాళ్ళు అంటే ప్రశ్నించే తత్వం లేనివాడికి మార్పు ఆశించే అర్హత లేదంటారు. ఒకప్పుడులాగా మనం వెళ్ళి కత్తులు ఇచ్చుకుని, బాణాలు ఇచ్చుకుని, లేకపోతే ఇంకేదన్నా పెద్ద పెద్ద ఖడ్గాలు ఇచ్చుకుని, బిల్లులు ఎన్ని ఇచ్చుకుని యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. సైలెంట్గా ఒక్కరోజు 10 నిమిషాలు లైన్లో నుంచి నువ్వు ఓటు వేయడానికి మనకు అంత తీరిక లేకపోతే, అంత టైం లేకపోతే, రేపు పొద్దున్న నిజంగా వాళ్ళు గెలిచిన తర్వాత ఏమన్నా చేసినా చెడిపోయినా అసలు మనకి అడిగే హక్కు కూడా ఛాన్స్ కూడా ఉండదు. డబ్బులు తీసుకున్నామా లేదా ఇది మ్యాటర్ కాదు, కనీసం అట్లీస్ట్ ఓటు కూడా వినియోగించుకునే టైం లేకపోతే ఉపయోగం లేదని నేను అనుకుంటున్నాను. కాబట్టి చాలామంది రిజిస్టర్ అయ్యారు. ఎవరైనా ఉన్నారంటే చూడండి, ఫస్ట్ మీరు రిజిస్టర్ అవ్వండి చాలు. మనం వెళ్ళి ఏదో గ్రామ స్థాయిలోనో లేకపోతే ఇంకా బయట చెప్పాల్సిన అవసరం అయితే లేదు నాకు తెలిసినంత వరకు. ఇక్కడ ఉన్న వాళ్ళు రిజిస్టర్ అయితే ఫస్ట్ అదే చాలా, తర్వాత చూస్తున్నాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తాను. చాలా బాగా మాట్లాడావు, వెరీ నైస్. ఏం పేరు అవన్నీ పేరు? ఫ్యూచర్ లీడర్.